Cinemas are little things. They need not mislead us. We have no business to be misled by little things like cinemas or TVs. వాళ్ళని ఫిల్టర్ చేసి మిగతా వాళ్ళే చదువుకోమన్నారు ఈ కవులు. అందుకే మనం ఇక్కడ కూర్చోగలిగాం. అందరూ కూర్చోగలిగారా ఇక్కడ? ముగ్ధాలోకం శిశుర్దధతి ముఖం లలిత లలితై జ్యోత్స్నాప్రాయై అకృత్రిమ విభ్రమై అకృత మధురై అంబానాం మే కుతూహలమంగకై. ఈ మొహం కళ్ళు అవన్నీ ఆయన నవ్వితే పసిపిల్ల నవ్వినట్టు హిహి నవ్వేసేదిట. కొంచెం దాచుకుని జాగ్రత్తగా నవ్వడం, వయస్సు వస్తుంది ఇంకా అరేదుగా. అందుకని లలిత లలితములు జ్యోత్స్నాప్రాయములు అంటే వెన్నెల అలా వస్తే ఎలా ఉంటుంది, చంద్రోదయం అయితే ఆ మోస్తరుగా నవ్వు గఫాలను వచ్చేసేదిట. వెన్ షీ స్మైల్డ్ ఫుల్లీ లైక్ ఏ చైల్డ్. షీ డిడ్ నాట్ ఎట్ లెర్న్ స్మైలింగ్ ఏ లిటిల్ బై లిటిల్ టు ప్లీజ్ ది హస్బెండ్. She has not learned economic smiles. She knows only lavish smiles. That is, showering gifts of smiles upon people because she was still a child. So, like the moonlight of moon who has come out suddenly from the cloud, she was smiling and laughing. మబ్బుల్లో చంద్రుడు గబాలను ఈతలకు వచ్చాడు, వెన్నెల ఎట్లా వస్తుంది? వెన్ మూన్ కమ్స్ అవుట్ ఫ్రమ్ క్లౌడ్స్ సడన్లీ దేర్ ఈస్ మూన్ షైన్. లైక్ దట్ సడన్లీ నవ్ అండ్ దెన్ షీ వాజ్ లాఫింగ్ ఇన్ మై హౌస్. దట్ ఈస్ హౌ దట్ సీత వాజ్. జ్యోత్స్నాప్రాయై అకృత్రిమ విభ్రమై. నడుస్తూ వస్తూ పోతూ ఉన్న, మొహం తిప్పుతూ కళ్ళు తిప్పుతూ ఉన్న కృత్రిమత్వం లేదు ఇంకా వయస్సులో అన్నాడు. సో that age never permitted any artificial nature in looks or gait or walk or talk. ఆకృత మధురై అంటే తయారు చేసిన మాధుర్యం ఎదటి వాళ్ళకి ప్రకటించడానికి అదేం లేదు, ఉన్న మాధుర్యమే కనిపిస్తూ ఉండే వయస్సు అన్నాడు. ఆకృత మధురం ఒకట, కృత మధురం కాదన్నాడు. సో ది స్వీట్నెస్ వీ హ్యాడ్ ఆఫ్ ది సీత వాజ్ not prepared sweetness, but natural sweetness already existed there because she was a child. She did not know how to prepare sweetness to represent to her husband. అంబానాం మే కుతూహలమంగకై. నాకు మా తల్లులకి ఆ శరీరం చూస్తే కుతూహలం కలుగుతూ ఉండేది. ఎంత ఎంత విసమిసలాడితే ఎంత పసిగా ఉన్నది అని అనిపించేది. My mothers enjoyed as much I enjoyed her beauty at that age. That was the age. అంటే లక్ష్మణుడు అన్నాడు. ఇంతలో ఇంకొక బొమ్మ చూద్దాం దయచేయండి సార్ అన్నాడు. My brother, can I show you another picture? In an accidental way he put the question. Lakshmana, can I show you the next picture? Because Rama is indulged in the one picture for a very long time. Lakshmana says, please, there is another picture. Esha Mandhara. ఇది మందర చూడండి అని దాని మొహం చూడండి అన్నట్టు. Here is the lady, the hunchback, the stunt, the ugly fellow who is the servant in the house of Kaikeyi. This is called Mandhara. She was the cause of Rama's going into forests. She instigated Kaika to go and approach her husband to disturb the situation, send Rama to the forest and see that her son was made the king. So this is the picture of that lady, that ugly fellow who was short, stunted and hunchbacked and ugly. కనుక మీరంతా ఆనందిస్తున్నారు సీతతో. ఇక్కడ ఈవిడ చూసారా మీ జీవితంలో? సో యూ హ్యావ్ సిచ్యువేషన్స్
with Sita. You had situations with this fellow also. Your life is an admixture of all such things, my lord. చెప్పాడు కదా, బ్లేడు పెట్టి కోస్తే గుండెకాయ మధ్య ఎలా ఉంటాయో అన్నాడుగా. మరి అంటే రాముడు సత్వరం అన్యతో దర్శయన్. రాముడు ఇంకొక బొమ్మ చూపించాడు వెంటనే. అంటే లేకపోతే లక్ష్మణుడు సీత మందరిని ఏదో పుట్టుకుని ఏదో మాట అంటారు, అది వాడికి ఇష్టం లేదు. ఇంకొక బొమ్మ చూపించాడు. చూపించి ఇంగుది పాదపస్సోయం శృంగివేర పురే పురా విషాదపతినాయత్ర స్నిగ్ధేనాసీత్ సమాగమ. ఇక్కడ చూశారా ఈ బొమ్మ ఎట్లా వేశారో? ఇది ఇంగుది వృక్షం, ఒక చెట్టు. అది శృంగిబేరపురం అని బోయవాళ్ళ ఊరు. ఆ ఊరికి మనం వెళ్ళాము. అక్కడ నిషాదపతి చెంచుల వాళ్ళ నాయకుడైనటువంటి గుహుడు ఉన్నాడు. ఎంత ప్రేమ, ఎంత ఆపేక్ష మనం అంటే, వాడితో మనకి స్నేహం కలిగి ఆ రోజున గడిపిన రోజు బొమ్మ చూశారా అంటున్నాడు. అంటే మంతరం తప్పించి అది పెట్టకుండా. సో లక్ష్మణ said, here is the ugly creature Mandhara. Then immediately Rama said, he has shown another picture because he didn't want that either Lakshmana or Sita speak something rash about this ugly creature. He didn't want anyone to be talked like that. Why unnecessarily? We talk of some good things. Why should we talk of hanker or harp upon bad things? So Rama has shown another picture immediately, the next one. And he said, here is the big tree under which we stood, and we made our hairs with the latex of the tree like sannyasis. రాముడు లక్ష్మణుడు చెట్ల పాలు చుట్టూ రాసుకుని ఇక్కడ బయలుదేరి వచ్చారు. వచ్చి ఇట్ వాజ్ ది విలేజ్ ఆఫ్ ఏ హిల్ ట్రైబ్, అండ్ ది లీడర్ ఆఫ్ దట్ హిల్ ట్రైబ్ కాల్డ్ Guha. Remember? He took Rama in his boat and made him cross the river Ganga. And he was the best friend and devotee of Rama. And they spent that night with that fellow. Rama said, can we get such a friend anywhere? Remember the friendship of this fellow, wonderful fellow, this hill tribe leader. We were lucky to spend our time with him, with our best experience of our affections with him. That is what Rama said. So he has skipped off the picture of Mandhara. Mandhara వృత్తాంతం బొమ్మ, దాని గురించి ఎవరు ఏమి మాట్లాడకుండా దాటించి ఆ బొమ్మ వదిలిపెట్టి తర్వాత బొమ్మ రాముడు అయోధ్యలో ఇలా కొచ్చి చూపించాడండి. అప్పుడు లక్ష్మణుడు వేహస్య స్వాగతం నవ్వుకుని తనలో అనుకుంటున్నాడు లక్ష్మణుడు, అయ్యే మధ్యమాంబ వృత్తాంతో అంతరిత అర్యేణ. కైక వృత్తాంతం ఉన్నటువంటి ఈ బొమ్మలు 2-3 కూడా ఎత్తవతల పారేసి 4వ దానికి పట్టుకొచ్చేశారు. కైకను గురించి కూడా పల్లెత్తు మాట మనం అంటాను వీల్లేదు ఈ అన్నగారి దగ్గర అన్నాడు. సో Lakshmana smiled to himself and said, my brother has skipped off the 3 or 4 very good pictures which contained the story of this ugly lady preparing the ground and her queen Kaika spoiling the situation. There are 3 pictures, and Rama has skipped all the 3 pictures and brought them to the 4th picture and has shown it. He says, my brother has skipped off these 3 pictures so that we may not talk ill of these 2 creatures. So that is the nature of Rama. When there are 2 people who misbehaved, Rama skipped off the pictures of those 2 people and he came to the next picture. అనగా అన్నగారు
ఈ కైకేయి వృత్తాంతాన్ని దాటించారండో అని నవ్వుకుంటున్నాడు వీడు. సీత అప్పుడు ఏష జటా సంయమ వృత్తాంత, ఇదిగో జడలు పెట్టుకుంటున్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు అన్నది చుట్టూ. తర్వాత పిక్చర్ అన్నాడు బొమ్మ. సో ది నెక్స్ట్ పిక్చర్ సీతా సెడ్, హియర్ ది టూ బ్రదర్స్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ హెయిర్ ఫర్ ది ఫారెస్ట్. అనదర్ పిక్చర్ లైక్ సన్యాసీస్. లక్ష్మణుడు ప్రకాశం. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, పుత్ర సంక్రాంత లక్ష్మీకై యద్వృద్ధేక్ష్వాకుభిర్ధృతం ధృతం బాల్యే తదార్యేణ పుణ్యమారణ్యకవ్రతం. మా వంశంలో పెద్దలు, తాతలు, తండ్రులు, ముత్తాతలను పుత్ర సంక్రాంత లక్ష్మి అంటే సంతానానికి తమ రాజ్యాన్ని, సంపదని, లక్ష్మిని, సిరిని అన్నీ సంక్రమింపజేసి ముసలాళ్ళు అయిపోయిన తరువాత వృద్ధులైపోయిన ఇక్ష్వాకులు జుట్లు జడలు కట్టుకుని అడవికి వెళ్ళి తపస్సు చేసి అక్కడ ఉండిపోయినారు, తరించారు. కానీ అన్నగారి చేత అది బాల్యమునందే ఆ వ్రతం ఆచరింపబడాలి. సో లక్ష్మణ సేస్, my fathers, forefathers, grandfathers and ancestors, all those people, they have ruled the kingdom very well. They pleased the people, they were loved and liked by the people, and when they have become old, they have handed over the kingdom to the posterity with all the splendor, with all the wealth, with all the goodwill, welfare and the opinion of people. And then they had these things and they went into the forests, retired when they were old. But here my brother has done all this when he was quite young. So the ancestors have done it when they have become old, they retired. But before entering into service, Rama has completed it, this forest dwelling. అంటే సీత అంటోంది, ఏషా ప్రసన్న పుణ్యశలీల భగవతి భాగీరథి. సీత నమస్కరించి అంటోంది, ప్రసన్నములైనటువంటి అంటే బురదలు కానటువంటి, అంటే భౌతికముగాను ఆధ్యాత్మికంగాను బురదలు కానటువంటి పుణ్య జలములు కలిగినటువంటి ఈ గంగా నదికి నమస్కారం. గంగ దాటుతున్నారు వాళ్ళు, ఆ బొమ్మ ఉంది ఎక్కడ. సో ది నెక్స్ట్ పిక్చర్ వాజ్ దట్ రామ, సీత అండ్ Lakshmana were crossing Ganga in a boat, Ganges. So the picture was there. Sita said, bowed down her hands, said, this is the sacred river which is not polluted any day at all. The river of holy waters, we crossed it. I bow down to the river. It is what Sita said. Ramudu, Devi Raghukula Devate Namaste. ఈ గంగని అంటున్నాడు, నీవు రఘుకుల దేవతవు, నీకు నమస్కారం. వీళ్ళ వంశంలో he says, you are the grand old lady of our family, O river. Rama says, you are the grand old lady who belong to our family, because the ancestors brought this river to the land by making the arrangements. This river from the heights of the mountains was brought to the land by the ancestors of Rama. Kanuka, he says, you are our elder sister. You are the grand venerable lady of our family. That is what he says. అని ఇంకా చెబుతున్నాడు, తురగ విజయ వ్యగ్రానుర్వీభిద సగరాధ్వరే కపిల మహసా రోషాత్పృష్టాన్ పిదుః ప్రపితామహాన్ అగణిత తనూ తాపం తప్త్వా తపాంసి భగీరథ భగవతి తవ స్పృష్టాన్ అభ్యుశ్చిరాదుదతీతరతో. గనక మా పూర్వులు భస్మరాసులైపోగా వారు ధరించకుండా అలా వేలాడిపోతూ ఉంటే
శరీరం పతనాన్ని కూడా లెక్క చేయకుండా తపించి 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 మా పూర్వుడైనటువంటి పూజ్యుడైన భగీరథ మహర్షి నిన్ను భూమికి తీసుకొచ్చి వాళ్ళని తరింపజేశాడు కనుక మా ఇంటి ఆడబడుచు నువ్వు అంటున్నాడు ఈయనదని అని నమస్కారం చేస్తున్నాడు. సో ఇన్ ఓల్డెన్ డేస్ when our ancestors died a massive death in a horrible situation, there was no water, and one of our ancestors called Bhagiratha, he has made great penance and he brought you down from the hills to the land and made everyone happy. So you are the grand old lady of our house. You are my elder sister. So I bow down to you. That is what Rama said to this river. సాత్వమంబ స్నుషాయాం సీతాయాం అరుంధతి ఇవ శివానుధ్యాన పరాభవ. అరుంధతీదేవి సీతను ఎలా అయితే మేలుగోరి అవసరమైనప్పుడు ఆదుకుంటుందో నువ్వు కూడా అవసరమైనప్పుడు అలాగే ఏమిని ఆశీర్వచనాలు ఇస్తూ ఉండు అన్నాడు. ఎందుకంటే మీ ఇంటి కోడలు ఇది. సో మై డియర్ సిస్టర్, see how Arundhati, the wife of my guru, takes care of my wife Sita. You also, my dear sister, when the situation comes, take care of my wife in case of any risk. So I entrust her to your care. That is what Rama said. తర్వాత సీత ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈవిడ రక్షిస్తుంది. గంగా నదిలో దూకుతుంది సీత. ఆడు మళ్ళీ ఒడ్డున పడేసి తల పొరపాటైన పని చేసావు, మరి గర్భంలో నీ కొడుకులు కాదు కదా, రాముడు కొడుకులు కదా, వాళ్ళని చంపడానికి నీకు హక్కు ఎక్కడ ఉందంటే టక్కన ఆగిపోయింది. అదే సీత లక్ష్మణ అసౌ భరద్వాజ ఆవేదిత చిత్రకూటవర్త్మని వనస్పతి వట శ్యామో నామ. భరద్వాజాశ్రమంలో వెళ్ళి మనం భరద్వాజుడి చేత చూపించబడగా చిత్రకూటం అనేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళాం. అక్కడ శ్యామం అనేటువంటి పెద్ద మర్రి చెట్టు, దాని కిందంతా ఎప్పుడు చీకటిగా ఉంటుంది, అక్కడ మనం ఓ పూట ఉన్నాం అన్నారు రాముడు. గుర్తుందా? ఆ బొమ్మ వేశారు. So when we have entered into the forest, we have seen many beautiful places, Rama says. And then we went to the hermitage of Rishi Bharadwaja. And Bharadwaja has shown us the place where we can go and settle in the forest. And there was a big banyan tree where under which everything was dark. It was like a big house. We lived there for a few days. Do you remember? He asks Sita. In the forest, under that banyan tree we lived there, just as we lived in a house. Do you remember? Ante Sita anade స్మరతి ఏవం ప్రదేశం ఆర్యపుత్రేణ. ఈ ప్రదేశం మీకు బాగా గుర్తున్నదా అని సీత మళ్ళీ రాముడిని అడుగుతోంది. Sita once again asks Rama, do you remember exactly how we lived under this tree? So Rama asked her, do you remember? Sita asked him, do you remember? That means there was a sweet, happy incident happened there. So she asked once again, do you remember? There must be some sweet memories about it. గుర్తుందా అని అడుగుతోంది. అడిగితే రాముడు ఈ కథం విస్మర్యతే, మరిచిపోయేటువంటిదే ఆ పరిస్థితి, మరుపు వచ్చేటువంటిది కాదు. హలస లలిత ముగ్ధాన్యధ్వ సంపాత ఖేదాత్ అశిధిర పరిరంభైర్దత్త సంవాహనాని పరిమృదిత మృణాళీ దుర్బలాన్యంగకాని త్వమురసి మమతు కృత్వా యత్ర నిద్రామవాప్త. ప్రయాణం పడలేక నడిచి 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 వెళ్ళాం. వెళ్ళి అక్కడ పడుకున్నాం.
నీ ఒళ్ళు వెరగొట్టేసేసినట్టు అయిపోయింది. చిన్నపిల్లవి, అప్పుడు పెద్ద వయస్సు ఉన్నటువంటి దానివి కావు. అలాంటప్పుడు ఆ రాత్రి ఆ చెట్టు కింద నా వక్షస్థలం మీద నువ్వు పడుకున్నావు. పడుకుని ఉంటే నేను నీకు గట్టిగా నొక్కి ఒళ్ళు పట్టాను. కౌగిలించుకుంటున్నటువంటి లక్షణంగా చూపించుతూ నటిస్తూ నీకు ఒళ్ళు నొప్పులు పోవటం కోసం గట్టిగా నొక్కాను. నొక్కితే నువ్వు తామర పువ్వులతో తూళ్ళు యువతలు లాగేసి పడేసిన తర్వాత కొంచెం సేపు అయ్యాక ఆ తూళ్ళు ఎలా ఉంటాయి అలా అయిపోయినటువంటి చేతులు నా మొహం మీద పడేసుకుని ఒళ్ళు తెలియకుండా పడి నిద్రైనటువంటి చోటి. So he says, how can we forget here? We walked and walked and walked in the forest. You were young and you were too much tired. You felt very unhappy. So we slept under this tree. We were two here, there were nobody here. So you were sleeping on my chest. Upon me you were sleeping. And I wanted to press your body so that your pains and exhaustion will be relieved. So I was just attempting to embrace you tight, but it was not embracing, but it is only to press you to cause some comfort to you. That you did not know because you were in deep sleep. And your hands, they were like the stalks of a lotus long after they were taken from a lake. They were like that. You have placed those hands upon my face and you slept like that. I remember very much. I remember very much. It cannot be forgotten. అది రాముడు చెప్పాడు. అంటే లక్ష్మణుడు ఏష వింధ్యాటవీముఖే విరాధ సౌరోధ. వింధ్యా పర్వతముల అరణ్య ప్రదేశానికి వాకిట్లోకి వచ్చాం. అక్కడికి ఇదిగో విరాధుడు వచ్చి సీతను పట్టుకెళ్ళటానికి వచ్చేసాడు. విరాధుడు అనే రాక్షసుడు. Lakshmana says, here is another picture. A very big giant called Viratha came and stopped us. He snatched a Sita and was running. This is the scene when we were walking in the forest. The Sita. Alam tavadetena pasyami tavad Aryaputra swahasta dhruta talavrunta atapatram ఆత్మనో దక్షిణారణ్య ప్రవేశారంభం. ఇంకే బొమ్మలు చూడద్దు అంది సీత. అన్నగారు తాటి ఆకు గొడుగు పట్టుకుని మీ అన్నగారు దక్షిణారణ్యాల లోపలికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి బొమ్మ ఇది. ఇదే కష్టాల్లో ప్రవేశించడం మనకి ఇంకా చాలు, ఇది ఇప్పటికి ఆపుదాం అన్నది. So Sita said, my dear Lakshmana, here is the picture of your brother with a palmyra umbrella in his hand, entering into the southern forest. That was the beginning of all our difficulties. Stop here, I don't want to see any more of these pictures. Swasti prajabhya paripalayanta న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Since the past 35 years I am a life-devoted member of the United Lodge of Theosophists. Every Friday 6:15 we read the declaration of the United Lodge of Theosophists, which you need not repeat, I read it out. The United Lodge of Theosophists. The policy of this lodge
is independent devotion to the cause of theosophy without professing detachment to any theosophical organization. It is loyal to the great founders of the theosophical movement, but does not concern itself with dissensions or differences of individual opinion. The work it has on hand and the end it keeps in view are too absorbing and too lofty to leave it the time or inclination to take part in side issues. The work, that work and that end is the dissemination of the fundamental principles of the philosophy of theosophy and the exemplification in practice of those principles through a truer realization of the self, a profounder conviction of universal brotherhood. It holds that the unassailable basis for union among theosophists, wherever and however situated, is similarity of aim, purpose and teaching, and therefore has neither constitution, bylaws nor officers, the sole bond between its associates being that basis. And it aims to disseminate this idea among theosophists in the furtherance of unity. It regards as theosophists all who are engaged in the true service of humanity without distinction of race, creed, sex, condition or organization. And it welcomes to its association all those who are in accord with its declared purposes and who desire to fit themselves by study and otherwise to be the better able to help and teach others. The true theosophist belongs to no cult or sect, yet belongs to each and all. డిక్లరేషన్ అంతర్జాతీయ దివ్యజ్ఞాన సంస్థ ఎక్కడ ఎవరైనా సరే పరస్పర మానవ సేవా ధర్మమును పాటించువారు దీనిలో భావనామయమైన మార్గమునందు మెంబర్స్గా ఉండవచ్చును. అంతకంటే మెంబర్షిప్ అది ఏమీ లేదు. ప్రతి శుక్రవారం సత్సాంగత్యం జరుపుకుంటూ ఉండటం ఎక్కడున్నా సరే, ఇది దానికి సంబంధించి. అరణ్యంలో సీతారామ లక్ష్మణులు బయలుదేరి వెళుతున్నటువంటి దృశ్యములు కనిపించినాయి. చిత్రపటములలో చూపించారు. కనిపించినప్పుడు విరాధుడు అనేటువంటి రాక్షసుడు వీళ్ళని ఆపేసి సీతనెత్తు బోటాన్ని చేసిన ప్రయత్నాల బొమ్మ చూశారు. సీత అన్నది, ఇక ఇక్కడ వరకు ఇది చాలు, మీ అన్నగారు తాటాకుల గొడుగు పట్టుకుని దక్షిణ దిక్కుగా ఋషుల ఆశ్రమాలకి నడిచి వెడుతున్నారు. ఇదే ప్రారంభం కష్టాలకి జీవితంలో. ఈ బొమ్మలు ఇవి ఇంకా అదే నిన్న మనం అక్కడ ఉన్నాం. సో రామ, సీత అండ్ లక్ష్మణ were going in ingress into the forest, and the picture was depicted that they were entering into the forests of the South India. Sita says, stop it here, I can't pursue this sequence because this is the beginning of our difficulties in life. That is what Sita said. So the next say, అప్పుడు రాముడు అంటున్నాడు నెక్స్ట్, ఏతాని తాని గిరి నిర్చరిణీ తటేషు వైఖానసాశ్రితతరోని తపోవనాని ఏ స్వాతిధేయ పరమాః శమినో భజంతే త్రివారముష్టి వచనా గృహిణో గృహాని. ఆపటం కాదు, ఈ బొమ్మ చూడు ఎట్లా ఉందో అన్నాడు రాము. ఇక్కడికి ఆపేద్దామంది సీత. రాముడు అన్నాడు, కాదు ఈ బొమ్మ చూడు. ఏతాని తాని గిరి నిర్జరిణీ తటేషు,
కొండలు ఉన్నాయి, కొండల మించి పడుతున్నటువంటి చక్కని సెలయేళ్లు ఉన్నాయి. ఆ సెలయేళ్ల పక్కన చిన్న గుబుర్లుగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. అక్కడ వైఖానస దీక్ష అనే దీక్ష వహించినటువంటి ఋషీశ్వరులు వసించుతున్న చోటికి మనం వెళ్ళాం. వైఖానస దీక్ష అంటే పైన కప్పు ఉండదు, అంటే చెట్టు కింద ఉండొచ్చు, ఆరు బయట ఉండొచ్చు, అంతేగాని ఇంట్లో ఉండటానికి వీలు లేదు. అది వైఖానస దీక్ష అంటే. ఆ దీక్ష వహించినటువంటి ఋషేంద్రుడు వాళ్ళ చేత ఆశ్రితములైన తరువులు వాళ్ళు ఆశ్రయించుకున్నటువంటి చెట్లను వాళ్ళని ఆ చెట్ల కింద ఉంటే దర్శనం చేద్దామని మనం వెళ్ళాం. వాళ్ళు మనకి తెలియదు, వాళ్ళకి మిగతా విషయాలు ఎట్లా ఉంటాయో. వాళ్ళు ఆతిథేయ పరములు, అంటే అతిథులను ఆరాధించడం మాత్రమే జీవితమునందు పరమావధిగా పెట్టుకున్నవాళ్ళు. మన చూడటానికి ఎవరైనా వస్తే మనతో పాటు ఈ చెట్టు కింద ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఇండ్లు కట్టించి ఉంచారట. ఎవరన్నా పెద్దలు కానీ, పిన్నలు కానీ, బాటసార్లు కానీ, దారిపోయేవాళ్ళు కానీ వస్తే అక్కడ ఉండండి. అడవిలో ఉండి ఏం చేస్తారండి? అందుకని ఆ ఇంట్లో కాస్త బియ్యము, ఊరగాయలు, పప్పు, పెరుగు, పాలు అన్ని అతిథేయ పరమాశ్చమినో భజంతే నివార ముష్టి పచనాలు, నిబరి ధాన్యము మొదలైనవన్నీ చక్కగా ఇంట్లో ఏర్పాటు చేసి ఒక 2-3 రోజులు వచ్చిన వాడు సదుపాయంగా భోజనాలు చేసి ఉండి ఆ చుట్టుపక్కల అరణ్యం చూసి వెళ్తాను వీలుగా ఏర్పాటు చేసిన ఇళ్లు కొన్ని అక్కడ కట్టి ఉన్నారు. మనం చాలా సిగ్గుచేటుగా అయినట్టుగా అయింది. వాళ్ళని చూద్దామని మనం వెళ్ళాము, మనని గౌరవించారు వాళ్ళు. అట్లాంటి చోటుకి వెళ్ళాం. ఈ బొమ్మ అది చూసావా అని అంటున్నారు. The roots in the forest, they eat them, they drink the water from the springs and the mountains. So we came to hear that they are a group of people. They do not live in houses. That is one of their injunctions. They live under the trees when it is too hot or too cold. In all other times they live in the open air, in the lawns of the jungles and forests. That is how they live. They have no fear of animal or insect because they do harm to no creature. No creature harms them. That is how they live. So Rama and Sita and Lakshmana, they came to know of a group of such people living in the valley of a mountain, just on the slopes of the mountain, just by the side of the waterfalls and river, the hill springs. So we went there, Sita, do you remember? We wanted to see them and pay our homage to them, but do you know what we discovered after we went there? We found beautiful little cottages, very, very comfortable to live. Most disappointing. We expected that they were living outside without any roof, not under any roof. But we came to understand that these houses were built by them for people who come to see them. They are living outside. And then what about the food and drink and bathing and comfort of those people who come here to see them? He says, everything is arranged. There is rice in each cottage taken from a particular bamboo which was used by the spiritualists. So bamboo rice was there, and all the eatable things that are permitted to eat by the people of austerity, they are there. So we were too much comforted, lived in comfort there, and a little bit ashamed I was to enjoy those comforts, seeing them outside. So that was our experience. Do you remember, Sita? We went to see them. This is the picture. Now this artist painted the picture of those group of people and our visiting their place.
యతాని తాని గిరి నిర్ఝరిణీ తటేషు, గిరి నిర్చరణములు తటములందు వైఖానసాశ్రిత తరుడి తపోవనాని, వైఖానస దీక్ష వహించిన వాళ్ళ చేత ఆశ్రయించబడినటువంటి తరువులు, చెట్లు, ఆ పక్కన ఉన్న తపోవనములు. యేషు ఆతిథేయ పరమాహ, ఆతిథేయమునందే పరమము గలవాళ్ళు. దేర్ మెయిన్ ఆబ్జెక్ట్ ఇన్ లైఫ్, దీస్ saints who are called Vaikhanasas, who live outside, their main object in life and their form of worship is to honor those who come to see them and to provide everything for them and to make every comfort, so to attain salvation by worshipping God in the form of a guest. That is their austerity. So God observed in the form of a guest who comes to their place. So they are guest worshippers. God worshipping God in the form of guest. Atitheya parama. Yamino bhajante. Indriya nigraham, manassu nigraham kalavallu. Evaru endu వ్యామోహం కానీ ఎవరి యందు మమకారం కానీ ఉన్నవాళ్ళు కాదు. They are all masters of their mind and their senses. They have no attachment to anyone, therefore they need no detachment from anyone. అది వాళ్ళు లీవ్ చేసి లక్ష్మణుడు అంటున్నాడు. పోవాడు లక్ష్మణుడు చెబుతున్నాడు, అయం అవిరళానోక నివహ నిరంతర స్నిగ్ధ నీల పరిసరారణ్య పరిణద్ధ గోదావరి ముఖర కందర. అన్నగారు, ఈ బొమ్మ చూసారా? నిరంతరం ఎప్పుడు కూడా చెట్ల గుబుర్లతో నిండి ఉండి గోదావరి నదికి ఏ లోయలోంచి ప్రవహిస్తూ ఉంటుందో ఆ లోయలో ఉన్నటువంటి చెట్లు ఏ ఋతువులోనూ కూడా పచ్చపచ్చగానే ఉండి వాటిని ఒరుసుకుని గోదావరి ప్రవహిస్తున్నటువంటి లోయ. మనం వెళ్ళాం అక్కడికి. భౌభూతి దక్షిణ దేశం వాడు, గోదావరి తీరవాసి. అందుకని రాముల వారు గోదావరి తీరాన తిరిగిన దాని గురించి చాలా హెచ్చుగా రాశాడు ఈ నాటకంలో. ఆయన భౌభూతి మహర్షి, భౌభూతి మహాకవి జీవితం కూడా చాలా చిత్రమైంది. ఆయన అసలు పేరు శ్రీకంఠయ్య. శ్రీకంఠ బదలాంఛన మొదట్లో ఉంటుంది, మీరు చూస్తే. ఆయనకి అమ్మవారి గురించి ఒక శ్లోకం చెప్పాడు, దానివల్ల భౌభూతి అని బిరుదు వచ్చింది. దిస్ పోయట్ భౌభూతి, హీ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా, హూ హ్యాస్ రిటన్ దిస్ బుక్. హిస్ నేమ్ వాజ్ శ్రీకంఠ, but he is famously called Bhavabhuti because for the sake of one single stanza he has written upon the mother goddess. ఏమన్నాడు? శ్రీశైలంలోకి వెళ్ళి నమస్కారం చేసి అన్నట్టు, గిరిజాయాస్తనౌ వందే భవభూతి సమీహితౌ అన్నట్ట. ఒకటి భవము, ఒకటి భూతి. అంటే ప్రకృతి అయినటువంటి అమ్మవారు ఒకటి జననం ఇచ్చింది, తర్వాత అనుభవించడానికి అనుభవం ఇచ్చింది. ఈ రెండిటికి చిహ్నములుగా అమ్మవారి యొక్క స్తనములు రెండు ఉన్నాయి. మాకు స్తన్యపానంగా ఇచ్చినటువంటి నమస్కారం చేస్తున్నాను శ్లోకం చెప్పట. సో హీ గేవ్ ఓన్లీ వన్ స్టాంజా. ఇట్ ఈస్, ఐ బౌ డౌన్ టు ది బ్రెస్ట్స్ ఆఫ్ మై మదర్ గాడెస్. దట్ ఈస్ వాట్ హీ సెడ్. బికాస్ one is the birth she has given to us, the other is the experience in life we have to live in this. So her two breasts of symbols of motherhood, they symbolize these two things in life. One is bhavam, that is our birth. Second is bhuti, that is our experience. Bhava bhuti. From that day onwards he is called Bhavabhuti. His name was not Bhavabhuti. And he was a South Indian, and that's why he describes in great splendor the journey of Rama through South India, especially on the banks of the river Godavari, because Rama walked a long distance on the borders of Godavari, banks of Godavari. Now here it is the description started.
అయం అవిరళానోక నివహ నిరంతర స్నిగ్ధ నీలిమా. ఏ ఋతువులో అయినా సరే, మంచి పెళ్ళున ఎండలేస్తున్న రోజులో అయినా సరే, నిండా పచ్చగా ఆకులుండి చెట్లలో దాని కింద నడుస్తుంటే చీకటి ఉండవలసిందేటండి ఆ లోయలో. మామూలుగా అయితే అడవి పచ్చగా గుబురుగా ఉంటుంది. వేసవికాలం వచ్చేటప్పటికి, ఆకురాలే కాలం వచ్చేటప్పటికి అన్ని మోళ్లే ఉంటాయి, నీడ అట్టే ఉండదు. ఇక్కడ అలా కాదు. గోదావరి పక్కన గనక ఆ లోయ ఎప్పుడు కూడా పచ్చని ఆకులు గుబురుగా ఉండి పచ్చదనం పోనటువంటి అరణ్యం ఉండి. సో here is a picture, my brother. See, Lakshmana says, this is the valley through which Godavari is flowing, and the thick forest on either side of Godavari banks. The place is so cool and so fine. The valley is so fresh that these trees are verdant green throughout the year, irrespective of the season. Even in autumn, even in summer, when there should be a fall of foliage, the trees are full of foliage and green. And in any season you like, anyone who goes through the forest should pass through dark shades like nights. Such is the forest through which we walked that day. Here is the picture, my brother. అయం అవిరళానోక నివహ నిరంతర స్నిగ్ధ నీలిమా పరిణద్ధ అరణ్య పరిణద్ధ గోదావరి ముఖర కందర. ఈ లోయలలో అక్కడక్కడ చిన్న గుహలు కూడా ఉన్నాయి పర్వతాన్ని ఉండి. ఈ పక్కన గోదావరి వెడుతూ ఉంటే దాంట్లోంచి వచ్చిన జలజల అనేటువంటి శబ్దములు ఈ లోయలో ప్రతిధ్వనించుట, ఆ గుహలలో ప్రతిధ్వనులు చేయుట వినిపిస్తూ ఉన్నది మనకన్నా. అండ్ ది వండర్ఫుల్ సౌండ్స్ of the flow of the Godavari river, the humming sound of the Godavari river made so many echoes across the valley, and the many little caves in the valley, they produced many echoes of the sounds of the river Godavari. We enjoyed these sounds wonderfully. Kandharaha Santatam అభిష్యందమాన మేఘ మేదురిత నీలిమా. ఎల్లప్పుడూ పైనుంచి పెద్ద పెద్ద ఇంత బొట్లు పడుతున్నటువంటి దట్టమైనటువంటి మబ్బుల పైన ఉండటమైనటువంటి కాపురం ఉండటమే ఏ ఋతువు అయినా సరే ఆ కొండ మీద. వేసవి కాలం అని లేదు, ఈ కాలం ఆ కాలం అని లేదు. లెట్ ఇట్ బి ఎనీ సీజన్ ఆన్ ది మౌంటైన్స్ ఆఫ్ దిస్ వ్యాలీ అండ్ టచింగ్ ది టిప్స్ ఆఫ్ ది లీవ్స్ ఆఫ్ ది ట్రీస్ ఆఫ్ ది ఫారెస్ట్, always there was a big cloud, dense, thick, solid and blue, dribbling big drops of rain, irrespective of the season. That is how the valley was when we had been there. We saw the splendor of that valley. అభిష్యంతమాన మేఘ మేదురిత నీలిమ జనస్థాన మధ్యగో గిరి ప్రస్రవణో నామ. ఇది జనస్థానము అనేటువంటి అరణ్యం అంటారు. దాని మధ్యన ప్రస్రవణగిరి అనేటువంటి పర్వతం, అక్కడికి మనం వెళ్ళాం, అది ఈ బొమ్మ. ది ఏరియా వాజ్ కాల్డ్ జనస్థాన అండ్ ది మౌంటైన్ వాజ్ కాల్డ్ ప్రస్రవణ మౌంటైన్. దట్ మీన్స్ ఏ మౌంటైన్ ఆఫ్ ఎవర్ షవరింగ్ కూల్నెస్. సో ఇట్ హ్యాస్ showers throughout the year, that mountain, a mountain of ever showering coolness. So we visited that place, and this is the picture depicting our visit to that place. మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రస్రవణ పర్వతం దగ్గర తిరుగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ వేశారు అన్నాడు. అంటే రాముడు అన్నాడు అప్పుడు. స్మరసి సుతను తస్మిన్ పర్వతే లక్ష్మణేన ప్రతి విహిత సపర్యా సుస్థయోస్తాన్యహాని.
స్మరసి సుతను